నన్ను మడ్రిస్ట్కి పుట్టించిండు. నసీబ్ తమ్మి నసీబ్. అన్న గిన్నెందుకు మర్డర్ చేసినావు? ఈయన అమ్మ కొంట్లో బాగలేదు, హాస్పిటల్ ఉందంటే 5,000 డబ్బులు అడిగి సరే అని ఇచ్చిన. పైసలు అడగనికి పోతే మా అమ్మ లేదు చచ్చిపోయింది, నువ్వు దానికే ఇచ్చినావు కదా, దాన్నే వెళ్ళి పైసలు అడుక్కో అన్నాడు. నాకు పోనీకి టైం లేదురా, నువ్వే వెళ్ళి పైసలు తీసుకురా అని ఇదే ఖర్చుతోటి మని పొడిచి పైకి పంపించిన. 5,000కి మర్డర్ చేసినావు? 5 పైసలకు కూడా మర్డర్ చేస్తా. అక్క తొక్కన డొక్క. ఆ ముసలోడు చచ్చిపోతారేమో, తర్వాత వాళ్ళ బిడ్డను చేసుకుందాం అనుకున్నా. వాళ్ళు చచ్చినట్లేరు, వాళ్ళిద్దరిని కూడా ముక్కలుగా వెడి అడిగునామా? రెడీగున్నాయి. బ్లడ్ మీద పడకుండా మర్డర్ చేయించుకోమంటే ఒక్కడు విండా. ఇది నీట్ గా కడిగి పెట్టమ్మా, మా అక్కని బాగుంది చంపేయాలి. మొగోలు ఇదేందనా? శవాలను కూడా ఇడు దండం పెడతా తప్పి తీరయ్యని దండం పెడతాయి. లేవురా బాయ్, లేవురా బాయ్. అరే ఏం ఖతర్నాకున్నావానా? మర్డర్లు చేస్తావు, డెడ్ బాడీలని బీరువాలలో దాస్తావు. అమ్మ తోడురా, బీరువాలో దాచిపెట్టడానికి అదేమన్నా 7 వారాలు నగలా. ఈ శవానికి నాకు ఏం సంబంధం లేదురా బాబు, తల్లి తెలియదు. ఈ టైంలో వెంకట గారు వచ్చి లేదురా బహి తమ్మి ఏదో ఒకటి చెప్పాను. వెంకట గారిని పంపించే దండం పెడతా. నేను ఎక్కడ దాచుకోవాలి? లోపల దాసుకో. లోపల చెవు ఉందిరా అయ్యా. అరే అది అరుస్తుందా లోపల దాసుకో. నేను సంగతి ఈ అబ్బా ఫేస్ ఏం ఫేస్ ఇది శవాద్దు లేడనా? ఏం చేసిండనా? ఆడు వాళ్ళ అమ్మకు బాగాలేదని చెప్పి వాళ్ళ అమ్మ ఫోటో చూపించి 25,000 రూపాయలు తీసుకుండు. తర్వాత తెలిసింది అది వాళ్ళ అమ్మ కాదు, ఆర్తి అగ్రవాల్ అని. రాడు బీరువాల్ అయితే లేడా? చెప్పమన్నాడు అడియాల దొరకాలే గాని అని పేగులు తీసి మెడలేసుకొని తినమా అంతా ఏమనుకుంటున్నాడు. నరా తీస్తా ఏం లేదనా, నీ లెక్కనే అప్పిచ్చి కాలారు బట్టి పైసలు ఎప్పుడు ఇస్తావు బే అన్నాడంట. కథం కత్తి తీసిండు, కసక్కను పొడిచిండు, అంతే కదనా? అవునా, నీకెంత ఇయ్యాలనే? నాకేమి ఇచ్చా? దోసాలు ఇచ్చిన ఇంకా ఇస్తా, కావాలంటే నువ్వు జర్రాబాయ్, నువ్వు జర్రాబాయ్. ఏడికి జరగమంటూ? అరే జర్రాబాయ్, నీ కాలు పక్తా లేకపోతే ఏం వస్తా. తమ్మి థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్మి. రాత్రి కూరేమొండ బోటి గోంగూర తెస్తా. పోటీయా? అరే నీకు బుద్ధున్నా అదరా, శవం యాక్టింగ్ లో సెల్బన్ చేయమని చెప్పినా కబే. తప్పైపోయిందన్న, అయినా స్థలానికి ఏమి ఇచ్చినావు అన్న? అరే ఇప్పుడు ఇచ్చుడేముందిరా, ముందు దీనికి మన దగ్గరనే నాటకాలు చేస్తాడు ఈడు. వీడు పొద్దున చెడుతో ఏం చెప్తావు అన్న? కలగన్నా ఊకోబే అని చెప్తా. నువ్వు మంచిదన్న, వస్తానే. ఎవరు? అరే ఇదేమో చేసేటట్టున్నది. బేబీ జంపింగా దొంగకు జర్రాకు మార్కింగ్ ఇస్తా. ఏడగిట్లా దొంకినావు అనుకో కాళ్ళే ఇరుగుతాయి, జీవితాంతం బతికినా వచ్చినట్టే. అదే జర్ర యువతలకు వచ్చినావు అనుకో నడుము ఇరుగుతుంది, 5-6 రోజులు నరకం బట్ట చచ్చుడు గ్యారంటీ. గదే 4 అడుగులు వెనక్కెళ్ళి ఉరుక్కుంటూ వచ్చి నెత్తి కిందేసి ఏడగిట్లా ఏం చేసినావనుకో ఖేల్ ఖతం, పక్కా దుకాన్ బస్. పెరిగిన కొడుకులు పైసలు పెట్టి సైనడ్తో సావును కొనుక్కుంటారు. నువ్వు తెలివి మంత్రాలివి, పైసలు మస్తు పొదుపు చేస్తున్నావు. నీకు ధైర్యం ఉంటే కిందికొచ్చి నువ్వు చచ్చేడి ప్లేసును చూసుకొని పోయి దుంకు. నీకు ధైర్యం ఉందని ఒప్పుకుంటా, లేకుంటే పిరికిదానివే. పిరికిదాని కాదు. ఇది నా స్పాట్, చూశాను. ఓకే. హలో, సారీ ఫర్ డిస్టర్బెన్స్. లవ్ ఫెయిలా? రామ్ లేకపోతే నేను బ్రతకలేను.
ఎప్పుడు ఆడు మోసం చేసిండానో ఈడు రేపు చేసిండానో మీరు చచ్చుడు తప్పితే అట్లాంటి కొడుకులు మీరు చంపలేరా? గాని చంపేయి, సైనడ్ నేను తెచ్చిస్తా. లేకుంటే నా కిరాయి మూడో కంటికి తెలవకుండా పతంగిని కోసినట్టు కోసేస్తా. వాడు హ్యాపీగా ఉండాలి, నా వల్ల వాడికి ఏం ప్రాబ్లమ్స్ రాకూడదని నేను చేస్తున్నాను. తెలుసా తెలుసా నీకు? నువ్వు చస్తే వాడు హ్యాపీగా ఉంటాడని నీ కల్లోకి చెప్పిండా? బాండ్ పేపర్ రాసిచ్చిండా? వాని వల్ల నువ్వు చచ్చినావని తెలిస్తే వాడు రోజు చస్తాడు. వాడిని అలా చూడలేక వాళ్ళ అమ్మయ్య చస్తారు. మీ అమ్మ నాన్నలు చావలేక బతకలేక నరకం అనుభవిస్తారు. చస్తదంట చస్తది. చూడమ్మా, 2 నెలల ప్రేమ దూరం అయితేనే నువ్వు చావాలనుకుంటున్నావు. 20 సంవత్సరాలు పెంచిన ప్రేమ దూరం అయితే మీ అమ్మ నాన్నలు రోజుకి ఎన్నిసార్లు చావాలి తల్లి? ఎవడైనా మంచోడో చెడ్డోడో తెలియాలంటే వాడి ఫ్రెండ్స్ని చూస్తే తెలుస్తుంది. అలాగే ఒకడు మంచి ప్రేమికుడా కాదా తెలియాలంటే వాళ్ళ అమ్మ నాన్నల్ని, అన్నదమ్ముల్ని, ఫ్రెండ్స్ని, వాడి చుట్టూ ఉన్న సంఘాన్ని ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడో చూడాలి. అదే ఒక నిజమైన ప్రేమికుడికి ఉండాల్సిన మొట్టమొదటి అర్హత. నేను చావను. మా అమ్మ నాన్నల్ని చచ్చి కాదు, చచ్చినా నేను బాధ పెట్టను. రామ్ నన్ను ప్రేమించకపోయినా ఏం పర్వాలేదు. నీ ప్రేమ నేను గెలిపిస్తానమ్మా, గెలిపిస్తాను. థ్యాంక్ యూ అన్నయ్య. ఈ స్పాట్ బాగుంది. అన్నయ్య అన్నయ్య ఏందమ్మా? అన్నయ్య, ఏమైందమ్మా? నువ్వు చెప్పినట్టు బాక్సింగ్ లో రామ్ ఓడిపోతాడు కదూ? పక్కా ఓడిపోతాడు. రా అన్నయ్య, బాక్సింగ్ స్టార్ట్ అవుతుంది. నాకు చిన్న పని ఉన్నదమ్మా, చూసుకొని వస్తా. అర్జెంట్ గా రా అన్నయ్య, నువ్వు ఉంటే ఆ చచ్చినోడు ఓడిపోతాడని నాకు కాన్ఫిడెన్స్. రా. అరే ఓడిపోతాడు రా కానీ అన్నయ్య. పని చూసుకొని వస్తామా? ఓడిపోతే గానీ వాడికి బుద్ధి రాదు. నమస్తే భయ్యా. నమస్తే భయ్యా. నమస్తే నమస్తే. Mr. Ram was already nominated to finals. It's a nominal competition. అందరూ రామ్ గెలుస్తాడని అంటున్నారు, కానీ ఓడిపోతాడని ఒక్కడు బెట్ కాయలేదు. రేయ్, ట్రైనింగ్ ఇచ్చింది ఎవరనుకున్నారా? మన మేడం గారు. అందుకే పక్కా ఓడిపోతాడు. అపోనెంట్ ఫేస్ లో ఏడగొట్టేది టార్గెట్ చేసుడా వీక్ ఉన్నాడు. అంతేకాదు, ఎనర్జీ కోసం దమ్ము తీసుకొని కూడా కింద మీద అవుతుండు. అడ్డీమార్ గుడ్డి దెబ్బ లెక్క ఏడగొడుతుండో కన్ఫర్మేషన్ వానికే లేదు. పక్కా ఓడిపోతాడు. మేడం, మీకేమన్నా డౌటా? ఏయ్ అమ్మా, తెలుగుగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? వాడు ఖచ్చితంగా గెలుస్తాడు. బెట్టా బెట్ గెలిస్తే గుండు కొట్టించుకొని కాలేజీకి నుంచి ఉరికిపోతా. ఓడిపోతే మేడం గారు కిస్ పెడతారు. ఏంటి బుద్ధుందా నీకు? అయ్యో మేడం, మీ ట్రైనింగ్ మీద మీకు నమ్మకం లేదా? ఓకే ఓకే డన్. ఏరా, ఎందుకు ఇంత రిస్క్ చేసావు? రామ్, పూజ,
మనిషికి కాన్ఫిడెన్స్ ఉండాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. బాయ్. పూజ రామ్, ఓయ్ రామ్, వెయిట్, నా మాట వదలు. రామ్. పూజ ఎదలో